ఈరోజు మీకు కొత్త శారీ ట్రెండింగ్ లుక్ చూపించబోతున్నాను. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతుంది కదా స్నేహ గారి లుక్, 2.0 వర్షన్ లుక్ బాగా ట్రెండ్ అవుతుంది కదా, ఆ ట్రెండింగ్ లుక్ మీకు చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, నా దగ్గర ఉన్న 2 శారీస్ కాంబినేషన్స్తో నేను మీకు ఆ లుక్ చూపించబోతున్నాను. చూడండి ఎలా ఉందో మాత్రం చూసాక చెప్పండి. ఈ శారీ వచ్చేసి ఒక శారీ వచ్చేసి నడుముకి చెక్కేంత వరకు ఉంచుకొని చూపిస్తాను. చూడండి, చెక్కేంత ఉంచుకొని మిగతావన్నీ ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకొని ఈ కొంగు అనేది కొంచెం వదిలేసాను కదా, ఈ కొంగు అనేది లోపలికి వేసుకొని ఇక్కడ మొత్తం చెక్కేసేయాలి. ఇక్కడ వెనకాల ఇదంతా చెక్కేసి ఈ పార్ట్ అనేది ఇక్కడ కిందికి, శారీ మొత్తం పైకి చెక్కొద్దు, కిందికి ఉంచి కిందికి ఇక్కడ చెక్కేసుకోవాలి. చెక్కేసుకొని ఇలా వచ్చాక ఇక్కడ ఫ్రిల్స్ అనేవి అన్నీ కరెక్ట్గా సెట్ చేసుకొని, ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి, ఒక పావు ఇంచ్ ఇంత, ఒక చిన్న ఇంచ్ మందం గ్యాప్ ఉంచుకొని అన్నీ సెట్ చేసుకొని ఈ ఫ్రిల్స్ అనేవి సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది చెక్కేసేయాలి. లోపలికి మనం శారీ ఎలా చెక్కుతామో అలా ఇలా చెక్కేసేయాలి. ఇలా చెక్కేసేయాలి. శారీ మొత్తం ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకొని, కొంగు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవాలి. శారీ మొత్తం ఇలానే పెట్టేసుకోవాలి. చూడండి ఎలా పెట్టాను నేను. ఇలా పెట్టేసుకుంటే నేను ఒక 6 ఫ్రిల్స్ వచ్చేలాగా పెట్టుకున్నాను, ఒక 6 వచ్చేలాగా పెట్టుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువగానే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ శారీ ఈ కొంగు వచ్చేసి కింద నేల కానాలి. ఇలా నేల కానేంత వరకు చూసుకొని ఇలా వదిలేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇలా సెట్ చేసుకోవాలి. ఇక్కడ టైట్ చేసుకొని ఇక్కడ ఇలా పిన్ పెట్టేసుకోవాలి. నేను శారీ మీదే చూపిస్తున్నాను, తర్వాత పూర్తిగా కట్టి మళ్ళీ చూపిస్తాను. మీకు అర్థం కావడం కోసం చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా టైట్గా రావాలి. ఇలా పిలిచి వచ్చాక ఇక్కడ పిన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పిన్ ఉంటుంది కదా, ఇక్కడ ఈ పిన్ కాన్స్ చూస్తే ఇక్కడ లూజ్గా వస్తుంది. ఈ లూజ్గా వచ్చిన పార్ట్ అంతా దగ్గరికి అనేసి ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి నేను చూపిస్తున్నాను కదా, చూపిస్తున్న విధంగా ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి. ఈ మొత్తం కలిపి ఇలా పిన్ పెట్టేసుకోవాలి. పెట్టేసి ఇలా ఒక పిన్ పెట్టేసేయాలి. చూడండి, ఇలా సెక్యూర్ చేసుకోవాలి. తర్వాత కదా ఇప్పుడు ఈ శారీ మొత్తం దీంట్లో నుంచి ఇలా తీయాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా తీయాలి. బాగా అనిపిస్తున్నాను. ఇలా వచ్చేస్తుంది. ఈ వెనుక శారీ వచ్చేసి శారీ మొత్తం. ఇప్పుడు నేను ఒరిజినల్ అవుట్ఫిట్ చూపిస్తాను. చూడండి ఎలా ఉందో, వచ్చేసి ఇలా ఉంది. చూడండి ఎలా ఉందో. ఇలా వచ్చేస్తుంది 2 సైడ్లు. పళ్ళు అనేది ఇలా వచ్చేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.